आचरे अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीभूमि नीला समेतस्य श्री श्रीनिवासस्वामिनः कल्याणोत्सवं कर्मांगं मम గృహస్థులు వారి యొక్క గోత్రాలని మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గంగాజలాభిషేక ప్రియంకరుడు, ఘంటానాద నైవేద్య ప్రీతికరుడు, నాగాభరణుడు, భూరమణుడు, భవహరుడు ఆ శ్రీవెంకటేశ్వరుడు. అదిగో స్వామివారు పెండ్లి కుమారుడిగా ఈ అభిజిత్ లగ్నంలో ఫాల్గుణ పౌర్ణమి సోమవారం నాడు వెంకటరమణ కళ్యాణ మంటపంలోకి శ్రీవైఖానస ఆగమోక్తంగా వేంచేపు చేయబడ్డారు. స్వామివారికి కుడివైపున ఉన్నటువంటి స్వర్ణ సింహాసనం పైన ఉభయ నాంచారులు కూడా పెండ్లి కుమార్తెలుగా వేంచేపు చేయబడ్డారు. ప్రప్రథమంగా స్వామివారికి శ్రీవారి భక్త సంకల్పాన్ని, భక్తుల యొక్క గోత్ర నామాలను స్వామివారికి మనవి చేశారు. నమస్సకల కళ్యాణకారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. అదిగో చూడండి, ఆర్తజన భక్త రక్షకుడై, భక్తజన పోషకుడై, పరమ పావనమైన తిరుమల గిరులలో భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క దివ్యరూప సందర్శన భాగ్యం. తదుపరి అంగంగా పుణ్యాహవాచన కార్యక్రమం, విశ్వక్సేనుల వారి ఆరాధన. సత్యం ఓం దశవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ దేవమా భోజ్యోతిరసం బ్రహ్మ భూర్భువస్సురం అస్యాం శుభదోస్దే దేవస్సుభదో నారాయణస్య శ్రీయఃపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిపరిశ్రాస్రోతంత్రపశుద్ధతం శాంతత్వం స పుణ్యావాచకర్మరిష్యే. ఓం ధారా సప్తశ్రీమాంశేషు సరస్సరసరభూర్దేషు అభోవిరణన్ పదిపాదేశ్వే గృహామృతాం సురం శర్మ ఇదమాపస్వా శుతమా శాంత శాంతమా శుభా శుభతమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమామతాం దర్శా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్రశ్మి ఆపో వాయుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవాపో నమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుషాపో జ్యోతిగుషాభోజ విశ్వాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భోస్వరాపోం అస్మిన్ కుంభేంగా సదిస్నావాహయామి. ఏదేశంబరణే సహస్రం జ్ఞాపాషావిదా పుత్ర తేభ్యోన్ దృశ్యత విష్ణుష్వే దేవామంచతమత సుస్యా వరుణమావాహయామి ప్రియసమావాహయామి రిక్షాం బ్రహ్మవాహయామి యాదస్వావాహయామి. వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచమనం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. సర్వతీర్థాలం పుణ్యం భావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం సిద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానుసకర్మణ నిరుఘ్యాసమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసౌనుతం జ్యాప్తిం సంకేతం సుస్పర్ధవాహనం పూర్వాషాఢోధ్వందేవం దక్షిణాకుమచ్చేదే ఆగ్నేయోస్మాదామేత్వాశ్చేదాత్తమేతోత్సంభో
वैराजन्ते सन्निधत्तां प्रेक्षां दिशोपदानामनादिः यामे स्थान् दातु ओं भूः पद्माकर्मण्डले विसक्षेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सुत्रदीमावाहयामि वामेज्यामावाहयामि तत्पत्नीसक्षेन सेदमासनं विसक्षेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि सर्वोपचारार्थं अक्षतान् समर्पयामि विसक्षेन स्मृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान् ज्ञानुभास्येत कर्मणान् विघ्नशान्ते आरम्भे कर्मणान् विष्टे विज्ञानान् समाप्य च कुर्यात् सर्ववार्षसक्षेन पूजनं भगवद्विरण्यनाथः पुण्यः पुण्यां वाचयिष्ये ओं वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तप्रोक्षतम् अस्तु प्रजापतिप्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधाविः इदं विष्णुचक्रमे त्रयधानि देवतं समूढमत्सवागं सुरे त्रीणि पदाविचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ये विष्णोः कर्माणि पश्यतो वृतानि पश्यसि इन्द्रस्य यज्ञसखा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवीव चक्षुरादतं तद्विप्रासो वन्यवोजार्ध्रवागं दशविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा सरस्य प्रगंसते द्रविणोदा वीरविषण्णो द्रविणोधारास्य दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्करुतोपविशं यदा वै सूर्योपदेति अथ नक्षत्रं नैति यावत् तत् सूर्यो गच्छेति यत्तधन्यं पश्येति तावत् कुर्यात् स्यात् पुण्याः एव कुरुते ओं भूः अथ पुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डितपरिवेशना श्रोतन्त्रवशुद्धत्तं शान्तत्वं सपुण्यावाचर्मणि पुण्यां ब्रवन्तो वृन्दो पुण्यां कर्मणोऽस्तु कर्मण पुण्यां ब्रवन्तो वृन्दो पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रवन्तो वृन्दो पुण्यां कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रोर्धस्वास्तनः पूषाश्वेदाः स्वस्ति नस्तार्क्ष्वरिष्ठिनीमि स्वस्ति न बृहस्पति ददातु ओं भूः अति पुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डितपरिवेशना श्रोतन्त्रवशुद्धत्तं शान्तत्वं सपुण्यावाचर्मणि स्वस्तिं ब्रवन्तो ब्रवन्तु कर्मणे स्वस्ति कर्मणस्तिं ब्रवन्तो ब्रवन्तु कर्मणे स्वस्ति कर्मणस्तिं ब्रवन्तो ब्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्मावेनं स्वं सद्यां तन्देवं मित्रधैर्नोऽस्तु अनुराधान् हविषावर्धयन्तः शतञ्जीवं सदस्वीराः ओं भूवति पुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डितपरिवेशना श्रोतन्त्रवशुद्धत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं ब्रवन्तो ब्रवन्तु कर्मरुद्धतां कर्मणरुद्धिं ब्रवन्तो ब्रवन्तु कर्मरुद्धतां कर्मरुद्धिं ब्रवन्तो ब्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामयोभोस्थान ऊर्जिदादन महेरणाय चक्षुषे योपस्वदमार्दस्तस्य भार्यतेन उषतीरिव मातरः तस्माहरङ्गमावो शिक्ष्याय जन्मदा आपो जनेधा जनः हिरण्यवर्णाश्रयः पावकायः जातः कस्यवोजाः सुन्दरः अग्निया गर्भं दद्रे विरूपास्तानापस्यगुस्वना भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पोता समनात्मा पुनन्दमादेवजनाः पुनन्दमनवोधिया पुनन्दविश्वायवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतगम्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं यतोऽद्यामुगं हिरण्मयं तेन ब्रह्मविदा वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य निधि सामा पुनातु सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वा पुनातु दक्षयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपदे दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातु भेषजं शन्नोऽस्तद्विपदेः षण्चतुष्पदे ओं शान्तिः 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 प्राच्याः दिदेवार्तुजा मार्जयन्तां दक्षिणायां दिस्मासाः पितरः मार्जयन्तां प्रतीच्यां दिशिग्रहाः पशवः मार्जयन्तां उदेः च दिश्या भोषदेवनस्पतिः मार्जयन्तां ऊर्ध्वायां यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तामधोदरादरे नागेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महतोमहीयानात्मा गुहायां नितोष्यन्तोः तमः कृतं पश्यति वीतशोको धातुः प्रसादान् महिमानमीशं सप्तः प्राणाः प्रभवन्ति सप्ताः सप्ताक्षः समिधः सप्तजिह्वाः सप्त इमे लोकाः ये चरन्ति प्राणाः गुहास्यां निहिताः सप्त सप्त वर्णान्मः सक्सेनान्मः पुनः पाद्याचं समर्पयामि वर्णान्मः सक्सेनान्मः यथा भाषा गुडभारनिवेदयान् ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणान् समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
లోకాంతరవ్యాప్తం యోగినాం హృదయే స్థితం స్వామిన్ సర్వజగన్నాథ వెంకటేశ మహాప్రభో. పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉభయ దేవేరులకు జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో విశ్వక్సేనుల వారి ఆరాధనని పుణ్యాహవాచన కార్యక్రమంతో కళ్యాణ మంటప శుద్ధితో పాటుగా సమస్త ద్రవ్య శుద్ధిని జరిపించిన తదుపరి సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని సమంతరకంగా జరిపిస్తూ ఆ జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భూదేవి అమ్మవారిని సమస్త జగత్తుకి జీవశక్తిని ప్రసాదించమని పంచమృత్తికా పాలికలలోకి ఓషధీ బీజాలను నిక్షిప్తం చేసి మంత్రపూరితమైనటువంటి జలంతో సమంతరకంగా అభిషేకించి ఆ తదుపరి సమస్తమైనటువంటి మంగళద్రవ్యాలు పుష్పాలు అక్షతలు పసుపు కుంకాలు వీటన్నిటితో కూడా ఆ జగద్దేవేరైనటువంటి భూదేవి అమ్మవారిని ప్రార్థిస్తూ నవధాన్యాలను ఓషధీ బీజాలను నిక్షిప్తం చేస్తూ వాటికి ఏ విధంగా మొలకలొచ్చి వృక్షాలుగా పరిణతి చెందుతాయో అదేవిధంగా ఎవరైతే భక్తి ప్రపత్తులతో స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో వారి వారి సంకల్పాలను గోత్రనామాలను తెలియచేశారో వారందరి యొక్క వంశాలు ఆ విధంగా వృద్ధి చెందాలని ఆ భూదేవి అమ్మవారిని ప్రార్థన చేస్తూ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేస్తూ చరాచర ప్రాణికోటికి స్థితికారకుడై సర్వజ్ఞుడై సర్వశక్తిమంతుడై విశ్వవ్యాపనశీలుడైనటువంటి ఆ జగన్నాటక సూత్రధారి శ్రీ మహావిష్ణువు నిర్వికారుడై నిరంజనుడై సకల స్వరూపుడై ఉన్నటువంటి స్వామివారిని పుష్పాలతో సమస్త మంగళ ద్రవ్యాలతో ప్రార్థన చేసి ఆ తదుపరి ప్రతిసర బంధన కార్యక్రమాన్ని స్వస్తి సూక్తాలను పఠనం చేయడం ద్వారా జరిపించబోతున్నారు. దానికి సమస్తమైనటువంటి ఉపచారాలను అదేవిధంగా ద్రవ్యాలను అక్కడ సమీకరిస్తూ ఉన్నారు. స్వస్తి సూక్తాలను పఠనం చేస్తూ ప్రతిసర బంధన కార్యక్రమంని జరిపించబోతున్నారు. ఓం షణ్ణోన్నతాంతం స్వయం భరగ్రేం తేం తాయ నాగరాజమావాహయామి సహశేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమార్ఘ్యం సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం స్వస్తి నో వీతామృష్ణ భగ స్వస్తి దేవేంద్రరమణ స్వస్తి పూషాం సరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయే వాయుం పభ్రామహే సోం స్వస్తి భువనస్యస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో అద్య స్వస్తే వైశ్వానరో వసరగ్నిస్వస్తే దేవావంత్రిభో స్వస్తే స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఇదే కృతి స్వస్తి బంధామణిచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నదా జానతా సంగమేమహి స్వస్తేనంతారక్షమృష్టినేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రసకం సమత్సు బృహద్యసో నామ వారుహేమ అంహోం చామాంగిర సంజయంచ స్వస్త్యాత్రేయం మనసాజితాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్తం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్మకు జరుగుతున్నటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో పసుపు దారాలలోకి అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి నాగరాజుని వాసుకిని ఆవాహన చేసి ఆ పసుపు దారాలను స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేయబోతున్నారు కైంకర్యపరులు. పాలయందు నెయ్యి తిలలయందు తైలము పుష్పములందు గంధము కాష్టమునందు అగ్ని ఏ విధంగా జ్వలిస్తాయో నిష్కల స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ధ్యాన మదనం చేత భక్తి వలన కరచరణ దివ్య వస్త్ర దివ్యాభరణములతో సకల స్వరూపంగా మన కోసం స్వామివారు అర్చావతార స్వరూపాన్ని స్వీకరించడమే కాకుండా
కళ్యాణోత్సవాది కైంకర్యాలను కూడా భక్తులు ప్రీతితో స్వామివారికి సమర్పణ చేస్తుంటే స్వామివారు స్వీకరిస్తూ సమస్త భాగవతోత్తములను భక్తులను అనుగ్రహిస్తున్నారు. సౌహార్ద సౌమ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య దివ్య భూషణ సత్యకామ సత్య సంకల్ప కృతజ్ఞ స్వరూప అసంఖ్యేయ కళ్యాణ గుణ గణౌఘ మూర్త దివ్యాయుధధారి శ్రీవల్లభ శ్రీసకుడా శ్రీ భూనీలా నాయకుడా శ్రీ వెంకటేశ్వరుడా ప్రకృతి పురుష కాలాత్మక అంటూ ఆ స్వామివారిని ఓ వైకుంఠనాథ పురుషోత్తమ అంటూ స్వామివారి పాదాలను శరణు వేడినంత మాత్రాన, శరణాగతి చేసినంత మాత్రాన స్వామి మన యొక్క రక్షణా బాధ్యతను స్వీకరిస్తారట. ఏ విధంగా శరణాగతిని చేయాలి అంటే, తండ్రి, తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, బంధువులు, స్నేహితులు, గురువు, ధన ధాన్య క్షేత్ర గృహాలు వీటన్నింటినీ కూడా విడిచిపెట్టి నీ పాదపద్మములనే నేను ధ్యానిస్తున్నాను, శరణు వేడుతున్నాను. నీవే తల్లివి, నీవే తండ్రివి, బంధుగణానివి, గురువువి, విద్యవి, ధనానివి. త్వమేవ సర్వం మమదేవ దేవ అంటూ శరణు వేడాలట. జగత్తుకి తండ్రివి, గురువువి, నిన్ను అతిక్రమించేటువంటి స్వరూపం ఈ లోకంలో లేదు కదా స్వామి అంటూ స్వామివారిని శరణు వేడుతూ, పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాహరసి దేవసోడుం అంటే పుత్రునకు తండ్రి వలె, మిత్రునికి మిత్రుని వలె ఇష్టుడైనటువంటి నాకు సంతోషాన్ని కల్పించడానికి, సర్వము సహించడానికి నీవే కదా స్వామి తగినవాడవు. నా మనోవాక్కాయ కర్మలందు భాగవత అపచారాలు కానీ, జ్ఞాన అజ్ఞానములైన భూత భవిష్యత్తు వర్తమాన దోషములన్నింటినీ దయతో క్షమించి యథార్థ జ్ఞానాన్ని కలిగించేటువంటి స్వామివి నీవే కదయ్యా. నీ దాసానుదాసుడనైనటువంటి నన్ను అనుగ్రహించమని స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థన చేసినంత మాత్రాన మాయ నుంచి బయటపడేటట్లుగా చేయమని స్వామివారిని కోరినంత మాత్రాన విశేషమైనటువంటి ప్రార్థనతో ఆ స్వామిని మనం గనక ప్రార్థించినట్లయితే స్వామివారి యొక్క రక్షణలోకి చేరతామదిగో శ్రీమన్నారాయణుడు సమస్త జగత్తుకి రక్షకుడిగా నిలబడుతూ రక్షాసూత్రాన్ని స్వీకరిస్తున్నారు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమైనటువంటి వీటి నుంచి విముక్తిని కలిగించమని, అంత్యకాలే స్మృతిర్యాతు తవ కైంకర్యకారిత తామేనాం భగవన్ అద్య క్రియమాణాం కురుష్వమే. ఈ దేహాన్ని విడిచిపెట్టే సమయమందప్పుడు కూడా నీ కైంకర్యాన్ని చెయ్యాలి అన్నటువంటి స్మృతిని కలిగే విధంగా నువ్వు నన్ను అనుగ్రహించు స్వామి. ఇదే నేను నీకు చేస్తున్నటువంటి శరణాగతి అంటూ అలనాడు రామానుజాచార్యుల వారు ఏ విధంగా స్వామిని శరణు వేడారో మనమందరం కూడా అదే విధంగా ఆ అనంత కళ్యాణ పరిపూర్ణుడైనటువంటి స్వామిని, అమ్మవార్లను మనం కూడా శరణు వేడాలి. అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేయబోతున్నటువంటి రక్షాసూత్రం సమస్తమైనటువంటి భక్తులని అనుగ్రహించేటువంటి శక్తిని ఆ జగన్మాత అయినటువంటి శ్రీదేవి అమ్మవారు స్త్రీమూర్తులందరికీ కూడా ప్రసాదించమంటూ ఆ తల్లిని వేడుకుంటూ అర్చక వరేణ్యులు సమంత్రకంగా అమ్మవారికి రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. మహాలక్ష్మి అమ్మవారికి అందున ఈరోజు ఫాల్గుణ పౌర్ణమి, మహాలక్ష్మి జయంతి. అలా వైకుంఠంలో పాలసముద్రంలో ఉండే మహాలక్ష్మి అమ్మవారు పుట్టినరోజు ఈరోజు. స్వామివారు అత్యంత ప్రీతితో ఉండేటువంటి రోజు ఈరోజు. అటువంటి తల్లికి రక్షాసూత్ర ధారణ జరిపించి ఆ తదుపరి భూదేవి అమ్మవారికి సమస్తమైన ఉపచారాలను సమర్పించిన తదుపరి ఆ తల్లి యొక్క వామహస్తానికి కూడా రక్షాసూత్ర ధారణను జరిపించబోతున్నారు కైంకర్యపరులు. చతుర్దశ లోకాలలో
10 రెట్లు 7 ఆవరణలతో బ్రహ్మాది దేవతల యొక్క వాక్కు మనస్సులకు కూడా అగోచరమైనటువంటి దివ్యలోకమైన వైకుంఠం ఏదైతే ఉందో, సనక బ్రహ్మ రుద్రాదులకు అచింత్యమైన దివ్య పురుషులతో మహాత్ములతో నిండి ఉండేటువంటి ఆ వైకుంఠ మహాలక్ష్మి జన్మించినటువంటి రోజు, తల్లి పాల సముద్రం నుంచి మహాలక్ష్మి అమ్మవారు జన్మించినటువంటి రోజు ఫాల్గుణ పౌర్ణమి. ఇటువంటి రోజున ఆ తల్లికి స్వామివారితో కళ్యాణాన్ని జరిపించేటువంటి భాగ్యాన్ని, చూసేటువంటి భాగ్యాన్ని, శ్రవణం చేసేటువంటి భాగ్యాన్ని పొందిన మనమందరం కూడా పరమాత్మ యొక్క పరమానుగ్రహాన్ని పొందిన వాళ్ళమే. అదిగో కైంకర్యపరులు కూడా రక్షాసూత్రాన్ని ధారణ చేసి స్వామివారిని శరణు వేడుతూ తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియని సవైదికంగా వైఖానస ఆగమోక్తంగా వికనస మహర్షుల వారు ప్రతిపాదించిన విధంగా సమస్త దేవతా పరివారాన్ని హోమగుండానికి సమస్త దిక్కులలోకి ఆవాహన చేసి ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరిపిస్తూ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలా ప్రార్థిస్తూ కాపాడమని స్వామివారికి వినతులను తెలియజేస్తూ ఉన్నారు. అదిగో స్వామివారి యొక్క దివ్య రూప ఏణ దేవాసోజన నిష్క్రియా జాతవేద భువనశ్రేతహించతపసోజ్య నిషదే అగ్నిమశ్వత్థాదిహవ్యవాగం శమీగర్భార్జనం వ్యోమయోభూ గృతపుషస్వా సరితాభంతకృతం క్షియాయుక్షదేవాన్ ఐతేన మినిస్వా నమతేన మినిస్వా సరస్తేన మినిస్వా దేవసవితప్రసవా బ్రహ్మజ్ఞానం బ్రహ్మసాధిసిముస్రచా వేనావః సబుద్ధ్యా మాసవిష్టాసశ్చో నమదశివః బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుం సోమార్వంతమాం సోమో వీరం కర్మణిం దాతు సాధన్యం మిథ్యకం సభయం పితశ్రవణం తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావతేజమానస్తు సప్తర్షీణాగం సుతామిత్రలోకత్రిమం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యతన్నాగస్తేజమానస్తు సప్తర్షీణాగం సుతామిత్రలోకత్రిమం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్థో వైష్ణవ్యేస్థో యజ్ఞేస్థ వాయుభూతేస్థో విష్ణుర్మనసా భూతేస్థో యజ్ఞస్య పావనేస్థః పరసస్య పవిత్రేః స్థో వైష్ణవ్యో దేవసవితప్రసవనాత్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యస్రశ్మిరాపో దేవీరగ్రే భోగ్రే భోగ్రేం యజ్ఞం నిదాగ్రే యజ్ఞపతిం దశ్మానంద్రోణస్తూర్యయం విష్ణవే నమః విష్ణవే స్తూపోసి దక్షిణతా విష్ణోస్తూపోసి కృతాసి ఘృతాసి ధ్రువాసి తారణాసి వానస్పత్యో దేవేభ్యः సందస్వ బ్రహ్మణ్ ప్రోక్షిష్ బ్రహ్మణ్ణవ ప్రణేష్యామి యజమానమాతం మిచ్చా ప్రణయజ్ఞం దేవతాపధ్యత్వన్నాగస్తేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రలోకస్తత్రివం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రణయ సోమవ ప్రణేష్యామి యజమానమాతం మిచ్చా ప్రణయజ్ఞం దేవతాపధ్యత్వన్నాగస్తేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రలోకస్తత్రివం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రణయ దక్షప్రదో బ్రాహ్మణ తీర్థేన ప్రజాతిమావాహయం బ్రహ్మాణమావాహయం ద్రమావాహయం వసోనావాహయం మృతమావాహయం రుద్రానావాహయామి అపోస్పృశ ఓం శ్రీ మహావిష్ణుమావాహయం బృహస్పతిమావాహయం మిత్రమావాహయం వరుణమావాహయామి ఆదిత్యానావాహయం అశ్వినామావాహయం భూషణమావాహయం కక్షమావాహయామి కక్షదేవోత్సవమావాహయామి ఉపాసనయజ్ఞమావాహయామి జ్ఞేదేశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజభాగే ప్రజాపతిష్టనపామింద్రాష్టనపామి జ్ఞేష్టనపామి సోమాష్టనపామి జ్ఞేష్టనపామి సోమాష్టనపామి సోమాభ్యాండష్టనపామి ప్రజాపతిష్టనపామి బ్రహ్మణేష్టనపామి ఇంద్రాష్టనపామి వసుభ్యోష్టనపామి మరుద్భ్యోష్టనపామి రుద్రేభ్యోష్టనపామి అపోపస్పృశ్య శ్రీ మహావిష్ణువేష్టనపామి మిత్రాష్టనపామి వరుణాష్టనపామి ఆదిత్యేభ్యోష్టనపామి శుభ్యాంజష్టనపామి పుష్ణేష్టనపామి కక్షాష్టనపామి యక్షోమాష్టనపామి ఔపాసనయజ్ఞాష్టనపామి యజ్ఞదేత విశ్వేభ్యో దేవేభ్యోష్టనపామి ఆద్యంత్రిపితిశ్రయామి చరంత్రిపితిశ్రయామి అగ్నేజ్యోతిషి అగ్నేజ్యోతిషి సమిత స్వాహ प्रतिष्ठारक्ष प्रतिष्ठाराधय चिक्पतिस्वापना त्वच्छिद्रेण पैत्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वापना त्वच्छिद्रेण पैत्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा देवस्वाहा
स्वाहा मूलाग्राभ्यं स्वाहा अध्यक्ष शतं च सहस्रं चायतं च नीतं च प्रेतं च निरुद्ये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नेय नमः जातवेदसे नमः सोहसे नमः अभ्रप्रसे नमः पंक्तिरासे नमः विसत्प्रिये नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मुनिस्वा अनुमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देशतपस्व षष्ठशतसहस्राः नितमक्षमर्भमाणया अयन्ति आत्मा जातवेदस्य नेतस्वद्धेजास्मान् प्रजापशुब्रह्मस्यनान्नाद्येन समेर्या अस्मिन् औपासनादिन ब्रह्मन् समर्थम् आधास्ते आधस्वास्मे देस्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतिये स्वाहा नित्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यां स्वाहा प्रजापतिये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञेदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिघार्य सर्व सावित्र्या गृहीत्वा व्याहतिर्ज्योति ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो सो स्वाहा एतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्वतेन मुखस्थाः देवसविदप्रासावीः ओं भूहोतिपुरक्तष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आकार होमान्ते सर्वमन्त्रवर्यातरुणात् प्रायश्चित्तार्थम् अतो देवादि वैष्णवं होष्ये ऐतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसविदप्रसवा ओं मतो देवाः मन्त्रो विष्णुचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानसदेवदं समूढमस्वागं सरे स्वाहा त्रीणि पदाभिचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि वत्सदेतोः वृतानि वस्वसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो वन्यवो जार्ध्रवागं तत्सविन्दते विष्णोर्यत्परं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐतेन मुखस्थाः हनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः ఆడరు పాడరు అప్సరోగణము వీడే మూలిందరు విభవము నేడు వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరోగణము కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమిసగి కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమిసగే కమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు కమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు
కలయగలక్ష్మీ విభుని పెండ్లికి తృప్తిమానందం తస్యాగ్నే భార్య ఉమాః మోదః ప్రమోదానందః ముష్కయోర్నిదస్వః సుత్యైవ కామ్యసతృప్యాణి దక్షిణానాం ప్రతిగృహే ఘృణాహి ఘృతవతీ సవితరాధిపత్యై పయస్సుధీరంతిరాశానోऽस्तु ధ్రువాదిశాం విష్ణుపత్నిఘోరాస్యేషానాసాతోజామనోతాః బృహస్పతిర్మాతరిస్రోతవాయుస్సంధువానా మాతా దినో గృణन्तు ఇష్టం వో దివో వరుణః పృథివ్యాస్యేషానాం జగతో విష్ణుపత్నీ శ్రౌతస్మాత్తాదికం కర్మణిఖిలం మేణసూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘనసే నమః శృతిస్మృతి పూర్ణం శాస్త్రకల్లోలసంకలం విష్ణుభక్తిదకం శ్రద్ధం వందే శ్రీవిఘ్నోర్నవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపురుషక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటిబ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాదాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవభ్రీ విరాజితే ఇంద్రాగ్నియమనిరితి వరుణవాయుగుభేరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోకజలవలయితే లవణేక్షుసురాసర్పితతి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షకుశక్రౌంచ శాకసాన్మలి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమళే సహ్యదృక్తమదృక్తమద్వింధ్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకం పురుషహారీలావృతభద్రాశ్వకేతు కమాలకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏదక్షిణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితదామాది సంఘాతప కాళసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తెలై సూర్యమండలపర్యంతం కతరాశైర్వర్షాస్రావసానే ఏకైకతిరాపకృష్ణక్రవేణ సర్వరాష్ట్రపకరసంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్తాప్తోర్యామ శాంతవనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాత్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహో అంతర్యామి అర్చావతారస్వరూపరుణమై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యోశిష్టాదియుక్తగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుటమకటమణివినిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః
పరవాసుదేవశర్మణ పౌత్రాయ ఆంగీర్స బారహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరవణ పుత్రాయ ఆంగీర్స బారహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవన అప్నువాన ఔర్వ వైదుల పంచార్షే ప్రవరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగనాత్యాం భృగో సంకల్పతనీయాం భార్గవీం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణైధ్రువ త్రయార్షే ప్రవరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్యా సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రియక్షామి సర్వకామ్యార్థసిద్ధే విశ్వంభరా విశ్వరూపా షడ్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత్ కమలాపతీః కన్యాదానస్మూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. షాడ్గుణ్య విగ్రహం దేవం తాదృశ్యా చ శ్రియాయుతం అంటూ అహిర్భుగ్న సంహిత తెలియజేస్తోంది. శ్రీ మహాలక్ష్మితో కూడి ఉన్న పరమోన్నతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆయనే శ్రేష్టతమమైనటువంటి దైవం ఉంట. అటువంటి శ్రీ మహావిష్ణువుకి శాశ్వతమైన సత్యమైన 6 గుణాలున్నాయిట. జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, బలం, వీర్యం, తేజస్సు అనబడే ఈ 6 గుణాలు అభిన్నమై ఒక్కటిగా భాషించే శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుల యొక్క ఆంతరకమైనటువంటి గుణాలుట ఈ 6 కూడా. ఆ జగన్మాత సర్వలోకాలకు అధినేత్రిగా, సర్వసంపత్ ప్రదాత్రిగా, చిచ్చక్తిగా, పరమోన్నతమైనటువంటి జ్ఞానానికి జ్ఞానతత్వంగా, ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క శక్తి పరబ్రహ్మతత్వంగా కొనియాడబడుతుంటే, జగతయా లక్ష్యమాణా సా లక్ష్మీరితి గీయతే అంటున్నాయి శాస్త్రాలు. అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మే ప్రపంచంగా, ప్రపంచమే శ్రీ మహాలక్ష్మిగా రూపుదిద్దుకుందిట. సూర్యస్య రశ్మయో యద్వత ఊర్మయో శాంబుదోరివ సర్వైశ్వర్య ప్రభావేన కమలా శ్రీపతే తథా. శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఉన్నటువంటి సంబంధం, అనుబంధం సూర్యునికి, సూర్యకిరణాలకి, సముద్రానికి, అలలకు ఏ విధమైనటువంటి విడదీయలేని సంబంధమో అటువంటి సంబంధం ఉంట. ఆ తల్లి స్వర్గలోకంలో స్వర్గ సంపదగా
శక్ర సంపస్వరూపిణిగా, నాగలోకంలో నాగలక్ష్మిగా, భువిలో రాజాదిరాజుల ప్రభువులు మున్నగు వారందరి దగ్గర రాజ్యలక్ష్మిగా, ప్రతి ఇంట గృహ యజమానుల వద్ద గృహలక్ష్మిగా, దివ్య వస్తువుల యందు మహాలక్ష్మి అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుందని దేవీ భాగవతం తెలియజేస్తోంది. గృహలక్ష్మీ గృహేష్వేవ గృహీణాం చ కలాంశతః సంపస్వరూప గృహీణాం సర్వమంగళమంగళ. భూలోకంలో ప్రతి ఇంట గృహస్థులకు గృహిణులైనటువంటి పుణ్యస్త్రీల రూపంలో, యజమానులకు సంపదల రూపంలో, ఇంటిలోని మంగళకరమైన పవిత్రమైన శుభకరమైన సమస్త వస్తువుల యందు భాసిల్లేటువంటి తేజోమయమైన శ్రీ మహాలక్ష్మి రూపమే శ్రీదేవిగా, భూదేవిగా ఈనాడు ఈ ఫాల్గుణ పౌర్ణమి నాడు శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి మలయప్ప స్వామికి కన్యాదానాన్ని జరిపించారు తాళ్లపాక వంశీకులు. స్వామి పక్షాన శ్రీవైఖానస కైంకర్యపరులు, అమ్మవార్ల పక్షాన తాళ్లపాక వంశీకులు కూర్చొని కన్యాదానాన్ని జరిపించారు. ఆ తదుపరి మాంగళ్యారాధన కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తున్నారు. మంగళసూత్రాలలోకి సర్వమంగళాదేవతను, మహాలక్ష్మీ దేవతను ఆవాహన చేసి సమస్తమైన ఉపచారాలను సమర్పించి శ్రీ సూక్తంతో పఠిస్తూ అమ్మవారి యొక్క ఆవాహనను జరిపించి ఆ తదుపరి స్వామివారు ఉభయనాంచారులకు కూడా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. సులగ్నే సావధాన, సుముహూర్తే సావధాన అంటూ అందరూ కూడా సావధానులై స్వామివారు అమ్మవార్లకు జరిపించేటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని పూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులతో చూసినంత మాత్రాన సమస్తమైనటువంటి మంగళాలను పొందుదురుగాక. అదిగో కైంకర్యపరులు ఆ ఉపచారాలను సర్వమంగళాదేవతకు సమర్పించిన తదుపరి ఒక నారికేళాన్ని తీసుకొని దానిపైన అమ్మవార్లకు ధరింపజేయబోయే మంగళసూత్రాలకు హరిద్ర కుంకుమ చూర్ణాలను సమర్పణ చేసి గంధాది అక్షతలు పుష్పాలతో పూజించిన తదుపరి భక్తులందరికీ కూడా దర్శింపజేసి స్వామివారు అమ్మవార్లకు మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. నారాయణస్య హృదయే భవతి యథాస్తే నారాయణోపి తపహృత్కమలే యథాస్తే నారాయణస్త్వమపి నిత్యముభౌ తదైవ తౌ తిష్టతాం హృది మమాపి దయావతి శ్రీ. అమ్మా శ్రీ మహాలక్ష్మి, ఆనంద నిలయుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క హృదయంలో నువ్వు ఉంటావు తల్లి. నీ హృదయంలో పురుషోత్తముడైనటువంటి స్వామివారు ఉంటారు. మీరిద్దరూ కలిసి నా హృదయంలో నిండు దయతో కొలువై ఉండండమ్మా అంటూ మనందరం కూడా ఆ లక్ష్మీనారాయణులను ప్రార్థన చేయాలి. స్వామివారికి కన్యాదానం జరిపించేటప్పుడు కైంకర్యపరులు మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవరలను గోత్రనామాలను కూడా అక్కడ ఎంతో భక్తితో పఠనం చేశారు. స్వామివారు భారద్వాజస గోత్రోద్భవుడై శ్రీనివాస పరబ్రహ్మగా కీర్తింపబడుతుంటే ఉభయనాంచారులు కూడా భార్గవస గోత్రోద్భవి భార్గవిగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ఉత్తర ఫల్గుణీ నక్షత్రం అంట అమ్మవారిది, రేవతి నక్షత్రం మీనరాశి అమ్మవారిగా భూదేవి అమ్మవారిని కాశ్యపస గోత్రోద్భవిగా ఆ ప్రవరలను గోత్రనామాలను చదువుతూ సాలంకృత కన్యాదానాన్ని జరిపించారు. అలనాడు అన్నమయ్య కన్యాదాతగా వ్యవహరిస్తే నేటికి కూడా నిత్య కన్యాదాతగా తాళ్లపాక వంశీకులే నిత్య పెళ్లి కొడుకైనటువంటి స్వామివారికి ఈ కన్యాదానాన్ని జరిపించారు. పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెలకు నూతన వస్త్రాలను సమర్పణ చేశారు, మధుపర్కాన్ని నివేదన చేశారు, స్వామివారికి కూర్చెను ప్రదానం చేశారు, తిరువారాధనం జరిపించారు,
పెళ్లి కుమారుడికి కాళ్లను కడిగి కన్యాదానం జరిపించారు. అదిగో స్వామివారు అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి మంగళసూత్రాలను మనకు దర్శింపజేస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రజాపతిస్తామగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజంత తానస్తే కురుతాం అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేధవస్తదా సౌభాగ్యమత్మై దత్తాజాదా సంవిపరేతన శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియంబజో చరిద్భ్యో దాతి శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సవిధాం దద్రౌ. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసుమూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తామగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేధవస్తదా సౌభాగ్యమత్వై దత్వా జాదా సంవిపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాదుసుదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణసుమూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా బోసి. పొలయుని నిట్టూరు పుల విసరుచును. పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము. అయితేన మన్యస్వ అనితేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసే తపసవ అగ్నిరే తపసమో దేవతా నాగం సోహస్య ప్రజామృతమతి భాషాత్ తదేకం రాజావరణోను మన్యతామధే గోస్త్రీవత్రమహన్నరోధాత్ స్వాహ ఇవామగ్నిస్త్రాతాంగారపత్య ప్రజామృతమతి భాషాత్ తదేకం రాజావరణోను మన్యతామధే గోస్త్రీవత్రమహన్నరోధాత్ స్వాహ
इमं मे वर्णस्य देहमद्वाषमुडिया त्वां वत्सराजके स्वाहा तत्त्वाजामि ब्रह्मणा वन्दमानसदाशाः तेजमानो विर्भिः अहेडमानवरुणे हवो दर्शं समान आयुः प्रमोषि स्वाहा तन्नोऽग्नेवरुणस्य विद्वान् देवस्येडवयाश्रेष्ठाः यजुष्टो वर्णितमस्सो हि जानो विश्वाद्वेषागं प्रमुत्य स्वाहा तत्तन्नोऽग्ने मो भवति नेदस्योऽव्यष्टौ अवयक्षणो वर्णमृणानो विहिमृडिं सुहो नेधि स्वाहा त्वमग्ने अयास्यासन् मनसा इतः अयासन् हव्यमूषेयानो देहि वे जग् स्वाहा ॐ भू स्वाहा ॐ भू स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्व स्वाहा अयतेन मुखस्थाः हनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः ॐ भूतिविरक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये अयतेन मुनिस्वा हनुमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसव इमां राज्यविहार्य इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणिमन्यतां यन्नार्यबब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातय मम स्वाहा उदाजिता स्वायुषोदोहितेनागुंसेनोत्पर्जन्यस्य तुष्मेण तस्थामुतागुमनु विश्वावदत्वया विजंधारावदन्या इव अतिगाहे महिद्विषः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणिमन्यतां यन्नार्यबब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातय मम स्वाहा उदाजिसा स्वायुषोदोहितेनागुंसेनोत्पर्जन्यस्य तुष्मेण दस्थामृतागुम् अनु विश्वावदत्वया विजंधारावदन्या इव अतिगाहे महिद्विषः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणिमन्यतां यन्नार्यबब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातय मम स्वाहा ॐ भू स्वाहा ॐ भुवः स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्व स्वाहा अयतेन मुखस्थाः हनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः ॐ भूतिविरक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वन्तरिपुर्यातरणात् प्रायश्चात् होतो देवैष्णुं होष्ये अयतेन मुनिस्वा हनुमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसव ॐ मतो देवाः वन्तरतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विश्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समूढमस्वागं श्रेय स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः वृदानि वस्ति इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो पञ्चमोजार्धभागं दत्सविन्दते विष्णोर्जत्रमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भू स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्व स्वाहा अयतेन मुखस्थाः हनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः ॐ भूतिविरक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलसिद्धत्तं परिष्ठातन्त्रं करिष्ये अयतेन मुनिस्वा हनुमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसवा यदस्य कर्मणोत्तीरितं विद्यानेन महाक्रमग्निस्वष्टं करोतु स्वाहा अग्नेः सुष्टगते सुतावतावतेनां कामानगसमुत्तरित्रे स्वाहा अग्ने स्वाहा अग्ने नादाय स्वाहा अग्ने नमदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमुष्मै स्वाहा अग्नेः सुष्टगते स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा यन्मात्मनम् इन्दावोदग्निस्तत्पुनरः जातवेदाविष्णे स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पति पुनर्मेश्वाजुं चक्षात्मुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा वैष्णदृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवेभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सरसमुद्ध्यै स्वाहा आस्त्राविदमत्यास्त्राविदं षट्कृतमत्तिनोक्तञ्चेग्ने अतिरिक्तं कर्मणो यच्छे नमिग्नः पर्वाणि प्रतिनेतकल्पयन् स्वाहा सुधा देवान् स्वाहा ब्रह्मप्रतिष्ठा मनसा ब्रह्मवाचो ब्रह्मयज्ञानागं हवितामार्जस्य अतिरिक्तं कर्मणो यच्छे नमिग्नः पर्वाणि प्रतिनेतकल्पयन् स्वाहा सुधा देवान् स्वाहा स्वाहा समितस्तेजोस्तेजोमयि देहि स्वाहा यमस्ति त्योर्मे बाय स्वाहा सूर्यसिद्धि में चक्षुर में बाय स्वाहा सोमसिद्धि में चित्तम में बाय स्वाहा वायोर्धि में प्राणान में बाय स्वाहा ब्रह्मणोधि में बुद्धि में बाय स्वाहा सप्तते अग्नि समित सप्तैश्वा सप्तश सप्ताह प्रियाणि सप्तहोत्रा सप्तात्वा इंदी सप्तयो निरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्योर्भुक्तं पृथिवीभुक्तं ओषधो वनस्पति गन्धर्वा श्रेष्ठभुक्तं
అగ్నిజీర్ణం వేద జీర్ణం దేవజీర్ణం పృథివీ జీర్ణం ఓషధి వనస్పతి గంధర్వాశ్చే జీర్ణం సమంతాం హరిషాతేన సమాధిర్సువిసమ్మనుద్భిः సమింద్రేణ విశ్వేభి దేవేభిరంతాం దివ్యం నభో గచ్చతి యత్స్వాహ సప్తతే అగ్నే సమిద సప్తైపా సప్తర్షే సప్తామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వా ఇంది సప్తయోనిరావరణ స్వాగతేన స్వాహ విదదాన విద్వానుష్టబ్దేన పూర్ణమాదింజ మనసా ప్రజాపతే స్వాహ అగ్నిస్త్రిపదు వేదస్త్రిపదు దేవస్త్రిపదు పృథ్వీస్త్రిపదు బ్రహ్మాద్యాస్త్రిపంతాం ఓషధన సందర్భాసే త్రిప్యంతాం యదక్షప్రదా మహాపితా మహాసాక్ష్యమస్త్రిప్యంతాం ఐదేన్మగ్రస్తా హనుమదేన్మగ్రస్తా సస్తేన్మగ్రస్తా అప్రాసావీ పవిత్రమసి పవిత్రం మే భూయా స్వాహ పూర్ణమసి పూర్ణం మే భూయా స్వాహ సన్మే భూయా స్వాహ మే క్షమా మే హే प्राच्यां विष्णो सदनमसि सर्वान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामा बभोषधियोमृतां वृषदेश्च दिवं गच्छततो नरुष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यस्पुः नमः त्र्यायुषं यमदग्ने कश्यपश्च त्र्यायुषं तद्देवानां त्र्यायुषं तन्मेऽस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय तथाय कथं च वर्तते त्र्यायुषम् तदंचवर्चक्षेत्र्यायुषम् आपोहिष्ठामयोभवस्थान ऊर्जेदातना महेरणाय चक्षुरे योगसोदमार्तस्य बाल्यतेन उषतिरिव मातरः तस्माहरङ्गमाभूयश्चक्ष्याय जन्मधा आपो जनेधा जनः समावृषमोरोहिदाक्षसूर्यो पश्यन्मन्तापनातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनमुदासना निकुदन्तदेवान् कर्पणन्तास्मै प्रायश्चित्तान् निषेणान् होमकर्मात्म्यान् वै यान् तेषां निषेणां श्रीकृष्णान् स्मरणपरं कायेन वाचा मनसेन्द्रियाध्यात्मना प्रदेशोऽवात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः अग्निभारं निवेदयामि सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु। यै नमोऽस्तु दिवि देवगणार्चितायै भूत्यै नमोऽस्तु भुवनार्ति विनाशनायै धात्र्यै नमोऽस्तु धरणीधरवल्लभायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै। అత్యంత శుభావహమైనటువంటి ఈ రోజున కలియుగ మానవుల యొక్క అదృష్టం పండినటువంటి ఈ రోజున భక్తుల కోరికలు తీరడానికి నాంది అయినటువంటి ఈ రోజున అదే ఫాల్గుణ పౌర్ణమి రోజున పాల సముద్రంలో పరమాత్మ యొక్క
భూత కారుణ్యలక్ష్మిగా అవతరించి ప్రకాశిస్తూ వికసిస్తూ సుమనోహరమైనటువంటి దివ్య దేహంతో సువాసనలను వెదజల్లుతూ బంగారు పద్మంలో మహాలక్ష్మి వజ్రవైడూర్య మరకత మాణిక్యాది సర్వాభరణాలతో పూలమాలలతో శ్రీ మహాలక్ష్మి అవతరిస్తుంటే దేదీప్యమైనటువంటి వెలుగులు సమస్త జగత్తులో ప్రసరిస్తుంటే మంగళప్రదమైనటువంటి శంఖనాదాలు భేరీ మృదంగనాదాలు మారు మ్రోగుతుంటే నింగి నుండి పూలవానలు కురిపిస్తూ గంధర్వులు ఆనందంతో ఆటలాడుతూ పరవశిస్తూ పాడుతూ వేయి విధాలుగా వేయి వెలుగులతో ప్రకాశిస్తూ స్వర్ణ రథాన్ని అధిరోహించినటువంటి ఆ జగన్మాత సౌందర్యం అద్వితీయం రమణీయం. అటువంటి తల్లి ఈ రోజున స్వామివారు మాంగళ్య ధారణ చేసిన అనంతరం ఆ జగన్మాత హోమాన్ని జరిపించిన తదుపరి వారణమాయిర కార్యక్రమాన్ని పూలబంతులాటని కైంకర్య పరులు జరిపించి పుష్పమాలా పరివర్తనాన్ని జరిపిస్తున్నారు. అక్కడ అమ్మవార్ల పక్షాన జరిగేటువంటి లాజహోమంలో ఆ జగన్మాత ముమ్మారులు అప్పాలను అదేవిధంగా పేలాలను హోమద్రవ్యంగా యజ్ఞేశ్వరుడికి సమర్పణ చేసి పూర్ణాహుతి పూర్తి చేసిన తదుపరి స్వామివారు అమ్మవార్లు యాగ విభూతిని ధారణ చేసి అదిగో ఒకరికొకరు పుష్పమాలను మార్చుకుంటూ ఉన్నారు. స్వామివారు అమ్మవారికి ధరింపజేస్తే మరలా అమ్మవారు స్వామివారికి ధరింపజేస్తున్నారు. మరలా స్వామివారు తన మెడలో ఉన్నటువంటి పుష్పమాలికని భూదేవి అమ్మవారికి, భూదేవి అమ్మవారు మరలా స్వామివారికి జరిపిన తదుపరి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు స్వామి చెంతకు వేంచేపు చేస్తారు. ఇప్పటి వరకు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలుగా ఉన్నవారు నూతన దంపతులై సమస్త జగత్తుకి కూడా అభయ ప్రదానాన్ని చేస్తూ సమస్త భక్తుల యొక్క సంకల్పాలను నెరవేరుస్తూ వారి సంకల్పాలను నెరవేర్చడానికి ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరిస్తూ ఆ తదుపరి అక్షతారోపణ తలంబరాల కార్యక్రమంతో జగన్మాతలు ఇరువురు కూడా స్వామివారికి తలంబ్రాలను పోస్తారు. కైంకర్యపరులు శిరస్సుకి ఒక పట్టు వస్త్రాన్ని ధారణ చేసి ఆ తదుపరి ఈ తలంబ్రాల కార్యక్రమాన్ని పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి నవ్వుతూ పోసుకుంటున్నారట. ఆది దంపతులు లక్ష్మీనారాయణులు. వారు ఎంతో సంతోషంతో సమస్త జగత్తుకి కూడా ఆనందాన్ని ప్రసాదించే ఆనంద నిలయవాసుడైనటువంటి స్వామివారు అమ్మవార్లు తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
కొంత పెడమరలి